సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల అనంతరం ఆవిర్భవించిన ఆన్లైన్ కాక్రోచ్ జనతా పార్టీ నేడు దేశంలోనే కీలక చర్చగా మారింది. వాస్తవానికి అదోలా వ్యంగ్య అస్త్రాలు ఈ పార్టీని వెంటాడాయి. పైగా వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా అమెరికాలో ఉండి దీనిని ఏర్పాటు చేయడం కూడా పెద్దగా కలిసి రాదని కొందరు రాజకీయ పండితులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాత్రికే పార్టీకి మద్దతు పెరిగిపోయింది. ఒక రకంగా పార్టీ ఆవిర్భావ సమయానికి ఒక లక్ష్యం లేదు. సమాజంలోని అవినీతి అక్రమాలు లేకుండా చేస్తామని ప్రకటించారు. కానీ ఇది సాధారణ ప్రకటనే. అనేక పార్టీలు ఇలా ప్రకటిస్తూనే ఉంటాయి. కానీ ఆ తర్వాత నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం, దీనిని కేంద్ర ప్రభుత్వం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదన్న వాదన వినిపించడంతో కాక్రోచ్ జనతా పార్టీ దీనిని అందిపుచ్చుకుంది. తొలి ఉద్యమంగా నీట్ పారదర్శకతనే ఎంచుకుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన తొలి నిరసనకు భారీ స్పందన వచ్చింది. అనేక ఇబ్బందులు ఎదురైనా కాక్రోచ్ ముందుకే సాగింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాను బ్లాక్ చేశారు. అయినా వేరే వేదికను ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని కొనసాగించింది. తాజాగా రాజస్థాన్ లో జరిగిన నిరసనలో అభిజిత్ దీప్కే పై దాడి జరిగింది. ఆయన తమ ఉద్యమం ముందుకే సాగుతుంది అని, దాడులకు లెక్క చేయబోము అని, వీటిని ముందుగానే ఊహించామని దీప్కే తెలిపారు. తాజాగా జరిగిన దాడి తర్వాత కాక్రోచ్ జనతా పార్టీపై మరింత సానుభూతి పెరగడం గమనార్హం. నిన్నటి వరకు 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటే తాజాగా ఇది దాదాపు 3 కోట్లకు చేరింది. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా కాక్రోచ్ కు ఆహ్వానాలు అందుతున్నాయి. తమ రాష్ట్రాలలో కూడా ఉద్యమాలు చేయండి అంటూ యువత ఆన్లైన్ వేదికగా పిలుపునిచ్చారు. దీనిని బట్టి కాక్రోచ్ మరింత బలపడుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రతిఘటన ఎదురైన ప్రతిసారి దేశంలోని ఉద్యమాలకు మరింత దన్ను ఏర్పడుతూ ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత అన్నా హజారే చేపట్టిన లోక్పాల్ విప్లవం వంటివి దీనికి ప్రధాన ఉదాహరణలు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీపై అప్రకటిత నిర్బంధాలు ఎదురవుతున్న ధర్మిల మరింతగా ప్రజల నుంచి స్పందన రావడంతో పాటు తాజాగా కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడిపై జరిగిన దాడిని మెజారిటీ ప్రజలు ఖండించడం దీనికి ఉదాహరణ.